తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రజల కోసమే ఢిల్లీకి వస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గిట్టని వారి మాటలను తాము పట్టించుకోబోమన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులను సమస్యలపై కలుస్తారని చెప్పారు. 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను పూర్తి చేస్తామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై రామ్మోహన్ నాయుడుతో చర్చించారు. 2028లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి 2 ఎయిర్పోర్ట్లను ప్రారంభించాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా భూసేకరణ పూర్తి చేసిందన్నారు. ప్రపంచ దేశాలలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలక భూమిక పోషించబోతున్నాయి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాము. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 2 ఎయిర్పోర్టులను జూన్ 2, 2028 నాటికి పూర్తి చేసుకుంటామనే సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది. అవసరమైన సహకారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది. వీలైనంత మేరకు అందుతా ఉన్నాయి. కొన్ని దగ్గరలో సమస్యలు వచ్చినప్పుడు వచ్చి చర్చించుకుంటున్నాం. మీకు తెలుసు, మెట్రో రైలుకు సంబంధించి కానీ, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ విషయాలు కానీ పదే మేము ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కడైనా సమాచార లోపం ఉన్నా, ఎక్కడైనా ఆలస్యం జరిగినా అది చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోనోళ్ళు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిరు, అన్నిసార్లు వెళ్ళిరు అని లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకోవాల్సిన అనుమతులు కానీ, నిధులు కానీ, వాటికి సంబంధించిన సమాచారాన్ని అంత ఇచ్చినాం. స్పష్టంగా చెప్పినాం, అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలు లేవు. రాజకీయాలు అనేటివి ఎన్నికలు వచ్చినప్పుడు ఉంటాయి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, మా ప్రయత్నం మేము చేసుకుంటాం, రామ్మోహన్ నాయుడు గారి ప్రయత్నం రామ్మోహన్ నాయుడు గారు చేసుకుంటారు. సో ఈ రోజు అభివృద్ధినే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ కార్డియల్ రిలేషన్ కొనసాగించాలని మేము భావిస్తున్నాము. తద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. సో భవిష్యత్తులో కూడా ఈ కార్డియల్ రిలేషన్, స్థానిక సంస్కృతి, కాకతీయ డైనాసిటీకి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. కాకతీయ కళాఖండాల గురించి కూడా ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఈరోజు వరంగల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్కి ఆ కాకతీయ కళాఖండాల రూపురేఖలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతోనే ఆ ఎయిర్పోర్టును నిర్మించాలి, పూర్తి చేయాలని టార్గెట్గా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరీ ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సంపూర్ణ సహకారంతో వీటిని పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ 2 ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవియేషన్ అలాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. మంచి ఆలోచనతో వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని స్థాపించాలి, మొదలు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, వరంగల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరే సుమారు 700 ఎకరాలు ఉంది. అక్కడ గాని ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ల్యాండ్ కూడా ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని 253 ఎకరాలు రికార్డు టైంలో దాన్ని అంతటిని కూడా సమీకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. తద్వారా ఏదైతే మనం వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామో ప్రాసెస్ అంతటిని కూడా యాక్సెలరేట్ చేసి ఈ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా బౌండరీ వాల్ ని మనం టెండర్ వేసుకున్నాం.
జూన్ 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకుని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆలోచనలు తీసుకున్నాం.